నా లైఫ్లో సిచ్యువేషన్ మా మమ్మీ వాళ్ళు చెప్పేవారు, ఇవన్నీ నేను చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. పండక్కి బట్టలు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొన్నాము అని చెప్పారు. పేరెంట్స్ దగ్గర నాన్న డబ్బులు లేవు, చెల్లికి ఫీజు కట్టాలి, చెల్లికి మేనేజ్మెంట్, దానికి డబ్బులు లేవు. కానీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, ఇవన్నీ చూపించుకోవడానికి బాగుంటాయి, కానీ యాక్చువల్గా చేసినప్పుడు దోరలు తీరిపోతాయి. ఎందుకంటే ఈ వరల్డ్లో ప్రతి ఒక్క కార్పొరేట్కి వెళ్ళి నువ్వు బ్రతకాలి, అక్కడ జాబ్ చేయాలంటే లోన్స్ తీసుకోవద్దు, ఫ్రెండ్స్తో తిరగొద్దు, వేస్ట్ అవన్నీ వేస్ట్. ఇందాక నేను మా మమ్మీ వాళ్ళతో కూడా చెప్తాను అనమాట. నాకు ప్రతిసారి నా పిన్ని వాళ్ళు బర్త్డేకి 1500 వేస్తాయి. ఇన్స్టాగ్రామ్ కమెంట్ ఆటోమేషన్కి 5000 ఎగరేసాం, ప్రీమియం తీసుకోవడానికి 2600 ఎగరేసాం. ఆ బండి ఏంటంటే GT 650, నాది 4.2 lakhs, అది 4.25 lakhs. మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేశారనమాట. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకా వద్దు బ్రో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి విసుగొచ్చేసాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేష్ బాబు ఎక్సెట్రా వీళ్ళంతా ఎవరు? తెలుగు వాళ్ళు. వాడి పేరు నేను నా లైఫ్లో నేను ఏదైతే చూసానో ఇప్పటివరకు, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఎవర్ థింగ్స్, నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా యూ వోంట్ బీ హ్యాపీ. మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది. నేనేమైనా ఓకే వీడియోస్లో చూపించుకోవచ్చేమో, నిహార్తో తిరుగుతున్నా, వాళ్ళతో తిరుగుతున్నా, వీళ్ళతో తిరుగుతున్నా, బట్ అట్ ద ఎండ్ నాకు కూడా కొన్ని అన్హ్యాపీనెస్ ఉంటుంది, నాకు కూడా కొన్ని బాధలు ఉంటాయి. నేను ఒకటి రియలైజ్ అయ్యా ఏంటంటే, మనం ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళిపోయినా కూడా, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా, మనం అయితే సాటిస్ఫై అవ్వము, లేదా హ్యాపీగా ఉండము, లేదా దేర్ కుడ్ బి సెవరల్ అదర్ రీజన్స్. రైట్, ఇప్పుడు నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో, నీ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను నేను. ఓకే, నువ్వు 2025లో కష్టపడదాము అని చెప్పేసి ఒక రెజల్యూషన్ తీసుకొని ఉంటావు. ఎందుకంటే నీ లైఫ్ ఇప్పటివరకు బాగాలేదు, అందుకే కదా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు. నీ లైఫ్ బాగుంటే అసలు నువ్వెందుకు ఈ వీడియో చూస్తావు? నీ లైఫ్ బాగాలేదు, నీ సిచ్యువేషన్స్ బాగాలేవు, నీకు డబ్బులు రావట్లేదు, నీ కెరియర్ లేదు, నీ ఫ్యామిలీని, రిలేషన్స్ని బాగా చేసుకోవాలి అని చెప్పి నీకు చాలా గోల్స్ అనేవి ఉన్నాయి, నీకు ఇక్కడ చాలా బకెట్స్ ఉన్నాయి నీవు నింపాల్సినవి. సో అవన్నీ ఇన్ని బాధలు ఉన్నప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది నీకు డౌట్ ఉంటుంది. అండ్ ఆ డౌట్ కోసమే నువ్వేం చేసావు, 2025 రెజల్యూషన్స్ అని చెప్పి వేస్తావు. మనందరమే వేసుకుంటాము, కానీ ఎవరైనా ఏమైనా కన్సిస్టెంట్గా చేస్తారా అంటే లేదు. మనమందరం వింటాం, మనమందరం వీడియోస్ చూస్తాం, కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి, హార్డ్ వర్కింగ్ ఎలా చేయాలి, డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, అవి ఇవి అన్నీ చూస్తాం. కానీ అట్ ద ఎండ్ ఎంతవరకు ఆ మోటివేషన్ ఉంటుంది? ఒక 3 days, 4 days, 5 days, 6 days. సింపుల్ చెప్పాలంటే మనం ఒక కాలేజ్ జాయిన్ అవుతాం, రైట్? మనము 12th అయిపోగానే ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుతాం. కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతాం? మనం ఒక జాబ్ తెచ్చుకోవడానికి. కానీ మనం ఎప్పుడైనా జాబ్ కోసం కష్టపడతామా అంటే రేర్. కష్టపడాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికొద్దు జాబ్. కానీ మనం కష్టపడగలమా అంటే లేదు. ఎందుకంటే అది ఎప్పుడో ఉంది, 4 years తర్వాత జాబ్ వస్తుంది. అసలు దానికి ఏం ప్రిపేర్ అవ్వాలో తెలీదు, మనకేం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. అవన్నీ తెలియనప్పుడు ఏది పడితే అవి చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మనం ఏం చేస్తాము, చిల్ అవుతాం అన్నమాట. అర్థమైందా? మనం ఏమవుతాం, చిల్ అవుతాం. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ నేను జిమ్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్ జాయిన్ అయ్యావు. సో జిమ్ జాయిన్ అయినప్పుడు ఓకే, ఫస్ట్లో నువ్వు పెట్టేసుకుంటావు బిర్యానీ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పేసి. కానీ అది కన్సిస్టెంట్గా ఉండగలవా అంటే ఓకే నువ్వు మంచి బాడీ తెచ్చేసుకోవాలి, అది ఇది అని చెప్పేసి అనుకుంటావు. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక వారం తర్వాత పోయింది కదా. ఏంటి ఎలా ఏం తింటున్నావు, ఎలా అయిపోయావు అని వాడికి తెలుసు, వాడు మెయింటైన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే బ్రో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు ఒక కాలేజ్కి వెళ్ళినా, నువ్వు ఒక జిమ్కి వెళ్ళినా, నువ్వు ఇలానే ఒక 100 లిస్టులు పెట్టుకున్న, బకెట్ లిస్టులు. ఓకే 2025లో నేను ఇవన్నీ చేసేయాలి, లేదా 2026 కల్లా నేను ఇవల్ల సూపర్ అయిపోవాలి. ఏం అవ్వవు బ్రో, అది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు అవ్వదని. మరి ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, ఎందుకు మనం కష్టపడలేకపోతున్నాం, ఎందుకు మనము ఇన్ని టార్గెట్స్ పెట్టుకుంటాం కానీ ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయలేము, వీళ్ళన్నిటికీ అనే దానికంటే రీజన్ ఏంటంటే బేసిక్గా
మనకంటూ డెత్ మూమెంట్ లేదు బ్రో, మనకంటూ ఒక ఎండ్ గోల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక రీల్ చూశాను, నీకు ఒకవేళ ఈరోజు 2 కోట్లు ఇస్తే, నీకు ఒకవేళ నేను చెప్తా నేను బెంగళూరులో ఉన్నా, నీకు నేను 2 కోట్ల రూపాయలు ఇస్తాను, 2 crores. నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎక్కడైతే ప్లేస్లో ఉన్నావో అక్కడ నుంచి నువ్వు నా ప్లేస్కి రావాలి అని చెప్పేసి నేను చెప్తాను. రైట్, నువ్వేం చేస్తావు? బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, నడుచుకోనో, పరిగెట్టుకోనో, అదే లిఫ్ట్ అడుగో, టికెట్ లేకుండా ఎలాగైనా కూడా వచ్చేస్తావు. రైట్ ఆర్ నో? కానీ అక్కడేంటి, మన దగ్గర ఫైనాన్షియల్గా సిచ్యువేషన్స్ బాగున్నాయా? మన దగ్గర అన్నీ సూపర్గా ఉన్నాయా? లేవు. మన దగ్గర డబ్బులు ఏమీ లేవు, కానీ స్వరూపాన్ని ఇస్తా అన్నాడు. సో స్వరూపం దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మనకి తెలుసు. సో మనం ఏం చేస్తాం? పరిగెట్టుకొని వచ్చేస్తాం. రైట్, రియల్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. నువ్వు ఈరోజు కష్టపడు, అది జిమ్ కా, కాలేజ్ కా, జాబ్ కా, డబ్బుల కోసమా, దేనికైనా కూడా కష్టపడిన దానికి చెక్ రెడీగా ఉంది అక్కడ. నీకు ఆ చెక్ రెడీగా దేవుడు రాసిపెట్టి ఉంచాడు. అరే నువ్వు కష్టపడంతే, నువ్వు ఒక్క సంవత్సరం కష్టపడు, నీ ఒక్క సిచ్యువేషన్ కష్టపడు, నీకు డబ్బులు వస్తాయి, నీకు ఆ చెక్ వస్తుంది అని చెప్పి రెడీ కూర్చున్నాడు దేవుడు. కానీ మనకు అది కనబడదు, ఇక్కడ కనబడుతుంది. అందుకే పరిగెట్టుకొని వచ్చేస్తాం ఇక్కడికి. రైట్, ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏ మూట ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడు. జనాలు అంతే, అందరూ ఏం చేస్తున్నారు? సింపుల్గా పాత్ ఉంది చేసేస్తాం. సింపుల్గా ఏ పాత్ ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక లాటరీ షాప్కి వెళ్ళావు, 100 లాటరీలు ఉన్నాయి, దానిలో ఏదో ఒకటి కొంటే నీకు 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి తెలుసు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాటరీ టికెట్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చేసారు అనుకో, నువ్వు అన్నీ తీసేసుకుంటావా లేదా? అన్నీ తీసుకొని స్క్రాచ్ చేసి ఓకే అన్నీ చెక్ చేస్తావా లేదా? ఎందుకంటే నీకు తెలుసు ఆ 100 లాటరీలు కొడితే నీకు ఫైనల్గా 1,00,000 రూపాయలు వస్తుందని నీకు తెలుసు. సింపుల్, సేమ్ లైఫ్. అక్కడ లాటరీలు 100లో 99 లాటరీస్ అనేవి ఫెయిల్యూర్స్. సిమిలర్గా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జిమ్కి వెళ్తున్నావు, లేదా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సోషల్ మీడియా స్టార్ట్ చేసావు. నువ్వు సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆ 100 సార్లు 99 సార్లు ఫెయిల్ అవుతావు. కానీ పర్లేదు, ఆ ఒక్కటి హిట్ అవుతుంది. నాకు ఫాలోవర్స్ వచ్చాయి, నాకు ఇన్స్టాగ్రామ్లో 150K సంథింగ్ ఫాలోవర్స్ వచ్చారు. అవి ఏవో కొన్ని స్పెసిఫిక్ రీల్స్ వల్లనే వచ్చారు. అన్ని రీల్స్ వల్ల వచ్చారు, కొంతమంది వస్తారు. అంతెందుకు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ పైథాన్ Day 1 ఈరోజు నేర్చుకుందాం అని చెప్పేసి పెట్టాడు. ఆ పైథాన్ రీల్కి 270K ఫాలోవర్స్, అంటే 2,70,000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఆ ఒక్క రీల్ నుంచి. నీకు అర్థమా? అదే ఫస్ట్ రీల్ అతంది. సో సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సో మనం ట్రై చేస్తూ ఉండాలి. కానీ ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, ఇవన్నీ చూపించుకోవడానికి బాగుంటాయి, కానీ యాక్చువల్గా చేసినప్పుడు దోరలు తీరిపోతాయి, మనం చేయలేము అనేసే కదా మళ్ళీ బ్యాక్ టు సేమ్ స్టోరీ. సో ఇప్పుడు రియల్ లైఫ్లో మనం ఎలా కష్టపడాలి, దానికి ఏంటి సొల్యూషన్? కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నాం, జిమ్కి వెళ్ళలేకపోతున్నాం, జాబ్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, కెరియర్లో మనం బాగుపడలేకపోతున్నాం, డబ్బులు ఏమో రావట్లేదు, ఎడిటింగ్ చేయాలంటే రావట్లేదు, ఏం చేయాలన్నా రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. మీరున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే, అసలు నీకు కష్టపడడానికి రీజన్ ఏంటి? నువ్వు ఇక్కడ 10 వేసుకోవడం కాదు, కాలేజు, జిమ్ము, అది ఇది అని చెప్పేసి వేసుకోవడం కాదు. నువ్వు ఒక్కటి వేసుకో, ఒకటి వేసుకో. 10 అవ్వవు, అర్థమవుతుందా? నువ్వు 10 వేసుకోవడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కసారి ఈ మార్కర్ ఉంది కదా, ఇంకో మార్కర్ ఇది, ఇప్పుడు చూడు, ఇక్కడ 3 మార్కర్లు ఉన్నాయి కదా, ఈ 3 మార్కర్లని కలిపి నేను ఒకేసారి బ్రేక్ చేద్దాం అనుకున్నాను అనుకో, అవ్వదు. సో ఒక పెన్సిల్ తీసుకొని నేను బ్రేక్ చేద్దాం అనుకున్నాను అనుకో, ఇగో బెండ్ అవుతుంది. రైట్, కష్టపడితే బ్రేక్ అయిపోద్ది. సో సింపుల్, నీ లైఫ్లో కూడా ఒకేసారి 10 గోల్స్ వేసుకొని అవన్నీ ఎలా చేసేయాలి, ఈరోజు అన్నీ చేసేస్తా, మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోతా, ఈవినింగ్ కోడింగ్ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అవసరం లేదు. నువ్వు 10 ఒకేసారి చేస్తే నువ్వు చేయలేవు. నువ్వేం చేయాలి? పక్కన పడేసి నువ్వు ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేయి, ఒకే ఒక దాని మీద ఫోకస్ చేయి. ఆ ఒకటి ఏంటి? అది యూట్యూబ్, సోషల్ మీడియా, లేదా కోడింగా, లేదా జిమ్మా, ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేయి. 30 డేస్ పట్టుకో, చేసేయగలవు. కానీ ఆ 30 డేస్ కూడా నువ్వు సరిగ్గా చేయలేవు. దానికి కూడా నీకు ఒక రీజన్ ఉండాలి. సో నేను నా లైఫ్లో ఏం చెప్తానంటే, నాకు నా లైఫ్లో రీజన్ ఉన్నది ఎవరంటే మా ఫాదర్ అనమాట. ఎందుకంటే మా ఫాదర్ అవ్వచ్చు, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు. సో నా లైఫ్లో ఏంటంటే నాకు డబ్బులు కావాలి, కానీ మా ఫ్యామిలీ దగ్గర లేవు, మేము ఫైనాన్షియల్గా అంత బాగలేము.
సో నేను ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించేవాడిని, ఎలా వస్తాయి, ఎలా మా లైఫ్ని మార్చాలి, ఎలా మా ఫాదర్ లైఫ్ని మార్చాలి, ఎలా మా ఫ్యామిలీ లైఫ్ని మార్చాలి అని చెప్పి నేను ఆలోచించేవాడిని. ఎందుకంటే డబ్బు వస్తే సాల్వ్ అవుతుంది, ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. సో నేను పిక్ చేసింది ఏంటంటే డ్యూరింగ్ మై కాలేజ్ లైఫ్ మనీ. ఓకే, జాబ్, అది జాబ్ నుంచైనా రావచ్చు లేదా ఇంకెక్కడి నుంచైనా రావచ్చు, కానీ నేను చూస్ చేసుకునేది మనీ. ఇది రావాలి. నీ లైఫ్లో కూడా ఇదే ఉంటుంది, మనీయే ఉంటుంది, కానీ ఇవి మారచ్చు. ఇది జిమ్ నుంచి అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా నుంచి అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ఆ బిజినెస్ నుంచి అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నావు అనుకో, అక్కడి నుంచి అవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైనా టీచింగ్ చేస్తున్నావు అనుకో, ఆ టీచింగ్ నుంచి అవ్వచ్చు. కానీ ఏంటంటే నేను నా లైఫ్లో నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ నువ్వు ₹1 సంపాదించు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ₹1 సంపాదించిన తర్వాత నువ్వు దాన్ని పెంచు. ఆ రూపాయిని ఎలా నేను పెంచాలి అనేది ఆలోచించు. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎర్న్, దెన్ యూ హ్యావ్ టు ఎర్న్ మోర్. అర్థమవుతుందా? సరిగ్గా పెట్టుకోండి, మీ బ్రెయిన్లో పెట్టుకోండి. నువ్వు ఫస్ట్ సంపాదిస్తే అప్పుడు ఎక్కువ సంపాదించగలవు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ₹1 వచ్చిందంటే అక్కడ నుంచి ₹100 కూడా రావచ్చు, అక్కడ నుంచి ₹1000 కూడా రావచ్చు, ₹1,00,00,000 కూడా రావచ్చు. కానీ టీచింగ్ చేసినా, జిమ్ చేసినా, ఏది చేసినా నీకు వచ్చిందా లేదా? మా ఫ్రెండ్ ట్విట్టర్లో సంథింగ్ కామెంట్స్ చేస్తాడు, సంథింగ్ చేస్తాడు, అక్కడ నుంచి సమ్ మనీ వస్తుంది అంటే వాడికి అక్కడ డబ్బులు వస్తున్నాయి. సో ఆ డబ్బులు వచ్చినప్పుడు వాడేం చేయొచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని ఎలా పెంచాలి అనేది మేబీ ఆలోచించవచ్చేమో. రైట్? ప్రతి ఒక్క సిచ్యువేషన్లో అయిపోదు, కానీ నువ్వు ఒక స్కిల్ నేర్చుకుంటున్నావు, వేరే వాడికి ఆ డిమాండ్ ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా దాంట్లో గ్రో అవ్వగలవు, దానిలో ఎక్కువ సంపాదించగలవు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. నువ్వు ఎప్పుడైతే ₹1 సంపాదిస్తావో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఏదైనా చేయగలను అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే ఆ రూపాయిని ₹100 చేస్తావో అప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ 100ని ఎప్పుడైతే 1,00,000 చేస్తావో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిద్ది. ఆ 1,00,000ని ఎప్పుడైతే 1,00,00,000 చేస్తావో అప్పుడు ఇంకా దూసుకెళ్ళిపోతావు అనమాట నువ్వు. ఎందుకంటే ₹1,00,00,000 ఈజ్ సంథింగ్ ఫర్ ఇండియన్ సొసైటీలో చూసుకుంటే దట్ ఈస్ లైక్ ఎ సేఫ్ అమౌంట్. 1 crore. సో 1 crore నీ దగ్గర ఉంది అంటే యు ఆర్ ఓపెన్, యూ విల్ గో బ్లైండ్లీ, నువ్వు దూసుకెళ్ళిపోతావు అనమాట. సో అలా దూసుకెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ₹1 అయినా సంపాదించాలి. అది దేని నుంచి సంపాదించాలి అనేది పాయింట్. వీడియోలో ప్రొసీడ్ అయ్యేకంటే ముందు 3 weeks నుంచి నేను చెప్దాం అనుకొని మర్చిపోతున్నాను వీడియోస్లో. అదేంటంటే ఒకవేళ మీరు మీ కాలేజ్లో ఉండి స్కిల్స్ నేర్చుకుంటూ సొంతగా కష్టపడి ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతుంటే మీకోసం నేను ఒక సూపర్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాను. మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకొని మీ రెజ్యూమేలో ఒక మంచి సర్టిఫికేషన్ పెట్టుకోవడానికి. అదేంటంటే ఐఐటి గువాహటి వల్ల మైనర్ ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఐఐటి ప్రొఫెసర్స్ 300 స్టూడెంట్స్ని పిక్ చేసుకొని వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది ట్రైన్ చేపిస్తారనమాట. ఎస్, ఐఐటి ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ట్రైన్ చేపిస్తారు. సో ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఐఐటి ఇమర్షన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఐఐటి క్యాంపస్కి పిలుస్తారు. ప్లస్ అలానే వాళ్ళకి ఐఐటీస్కి ఏవైతే ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయో ఆ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మీకు కూడా ఇస్తారు. ఎందుకంటే మీకు ఇక్కడ అఫీషియల్గా ఐఐటి నుంచి క్రెడిట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ క్రెడిట్స్ మీరు మీ బీటెక్ డిగ్రీకి యాడ్ చేసుకోవచ్చు. మీరు చెప్పుకోవచ్చు నేను ఐఐటిలో ఈ క్రెడిట్స్ ఉన్న కోర్స్ ప్రోగ్రామ్ అనేది నేను చేశాను అని చెప్పేసి. అండ్ ఇక్కడతో ఆగదు, వీళ్ళకి ఎంతోమంది ప్లేస్మెంట్ పార్ట్నర్స్ కూడా సపోర్ట్లో ఉన్నారు ఐఐటి కాబట్టి. సో ఇక్కడ మీకు 30 LPA జాబ్ వచ్చినంత వరకు కూడా గైడ్ చేస్తారు ఎలా హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. సో ఈ ఐఐటి ప్రొఫెసర్స్ కొంచెం మొండిగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ని మాత్రమే ఎన్రోల్ చేయించుకుంటున్నారు. ఇంట్రెస్టెడ్ అంటే ఎలా తెలుస్తుంది? మీరు అంటూ ఒక టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది, ₹99 టెస్ట్. సో సిలబస్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ డేట్ వస్తేప్పటికి ఈ సండే, నెక్స్ట్ సండే, నెక్స్ట్ సండే, జస్ట్ 3 weeks మాత్రమే మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసే ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ సీట్స్ ఫుల్ అయిపోతే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా మూసేస్తారనమాట. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీరు ఆ టెస్ట్కి ఎన్రోల్ అవ్వండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు టెస్ట్ ఫెయిల్ అయిపోతే మీకు రీఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఏదైతే ఫీజు అనేది కడతారో అది మీకు రీఫండ్ కూడా వచ్చేస్తుంది. సో నేను నా కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ లేవు. సో మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మధ్యలో ఇంటిగ్రేట్ అనేది నేను చేస్తున్నాను. సో డేటా సైన్స్, కోడింగ్, జాబ్ తెచ్చుకోవాలి అనేసి అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట.
దీంతో మనం మన వీడియోని కంటిన్యూ చేసేద్దాం. సో అర్థమవుతుందా? సింపుల్ ఎగ్జాంపుల్ నేను ప్రతి చోట చెప్తుంటాను. ఇది ఒక ఆయమ్మ, ఒక హౌస్ క్లీనింగ్ పర్సన్. సో ఆవిడ మన ఇంట్లో చేసిందనుకో, ఎంత ఇస్తాము? మహా అయితే మనకి నెలకి 2,000, నెలకి 3,000, నెలకి 5,000 వరకు ఇచ్చేయచ్చు. అదే ఆయమ్మ, అదే పర్సన్, ఓకే నేను చిన్నింటిలో పని చేసింది, అన్నీ చేసింది, ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో చేస్తుంది. అక్కడ ఎంత వస్తుంది? లక్షల్లో వస్తుంది. ఎందుకంటే ప్లేస్ మారింది. ఎస్ ఆర్ నో? సో నువ్వు ఫస్ట్ సంపాదిస్తే దాని తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ సంపాదించాలి. దీనికి నేనేం చెప్తానంటే ఎర్న్ మోర్. బేసిక్గా ఇక్కడ ఏంటంటే నువ్వు సంపాదిస్తున్నది ఎక్కువ ఎలా సంపాదించాలి అనేది ఆలోచించు. అది నువ్వు ఆయం పని చేస్తున్నావా, క్లీనింగ్ పని చేస్తున్నావా, సోషల్ మీడియా చేస్తున్నావా, జిమ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావో సంబంధం లేదు. నువ్వు ఎలా ఎక్కువ సంపాదించాలి అనేది ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, నీ లొకేషన్ మార్చు. ఇందాక ఆయం ప్లేస్లో ఉన్నట్టు చేంజ్ యువర్ అడ్రస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చిన్న కాలేజీలో చదివేవనుకో, నువ్వు ఎప్పటికీ కూడా ఆ చిన్న కాలేజీలో ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకంటే 1% ఎక్స్ట్రా బెటర్ ఉంటావు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బెంగళూరుకి వచ్చి ఒక హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పనిచేసావు, అక్కడ కాలేజీలో చదివేవనుకో, డబ్బులు ఎక్కువ అవుతాయి, ఎస్, స్పెండ్స్ ఎక్కువ అవుతాయి, ఎస్, కానీ నీకు ఏదైతే డబ్బులు వస్తున్నాయో అవి కూడా పెరుగుతాయి. అందుకే కదా అందరూ ఏం చేస్తారంటే మాస్టర్స్ కానీ దానికని దీనికని బయటికి పంపిస్తారు. ఎందుకంటే అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారుతుందంటే అక్కడ ఎక్కువ సంపాదిస్తారు. జనాలు అనేది ఎక్కువ సంపాదించడం మొదలు పెడతారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్పా. ఇంకొక ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది, నేను చెప్తున్నా వినండి. నేను 2024లో యూట్యూబ్ చేస్తుండేవాడిని కదా. నేను ఒక వీడియోకి, ఫుల్ వీడియోకి 10,000 రూపీస్ ఛార్జ్ చేసేవాడిని. 10K ఒక ఫుల్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోట్ చేయాలి, ఒక పాడ్కాస్ట్ చేయాలి అనుకోండి, నేను 10,000 రూపాయలు తీసుకునేవాడిని. నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత స్కేలర్ ఇవన్నీ చూసిన తర్వాత అరే సేమ్ నా కైండ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి నాకంటే తక్కువ ఉన్నారు, వాళ్ళు 1 lakh ప్లస్ తీసుకుంటున్నారు. నాకు మైండ్ పోయింది, నాకు అసలు బొమ్మ తిరిగిపోయింది. సో అడ్రస్ మారింది కదా, నా అడ్రస్ మారింది, నా అర్నింగ్స్ కూడా చాలా మారాయి. ఇప్పుడు నేను కూడా నా ఒక్కొక్క వీడియోకి మినిమం ఎంత చెప్తాను నేను, అంతేందుకు ఫుల్ వీడియో చెప్తే నేను 2 lakhsకి తగ్గదు నాది. ఇస్తావా? చేస్తా, లేదంటే లేదు. ఎందుకంటే నేను తప్పుడు ప్రమోషన్లు అవి ఇవి చేయాలనుకోవట్లేదు కదా. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇది చెప్తుంది నేను ఫుల్ వీడియోకి. అదే చిన్న వీడియోకి అయితే నేను 3,000 తీసుకునేవాడిని. ఇప్పుడు చిన్న వీడియోకి నేను 1,00,000 చెప్తున్నా. అర్థమవుతుందా? చిన్న అంటే 60 seconds ఇంటిగ్రేషన్. సో నువ్వు నీ మైండ్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ అడ్రస్ మార్చు. నీ అడ్రస్ మార్చు. నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకో, హిందీ నేర్చుకో. ఇప్పుడు ఏంటి బ్రో ఇవన్నీ సోదివన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అనుకోక, నీకు హిందీ వస్తే చాలా బెనిఫిట్. అంతేందుకు నా కింద చాలామంది ఇంటర్న్స్ హైర్ చేద్దామనేసి అనుకున్నాను, వాళ్ళకి హిందీ రాదని చెప్పేసి రిజెక్ట్ చేస్తాం. హిందీ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వరల్డ్లో ప్రతి ఒక్క కార్పొరేట్కి వెళ్ళి నువ్వు బ్రతకాలి, అక్కడ జాబ్ చేయాలంటే హిందీ రావాలి బ్రో. నువ్వు ఎక్కువ సంపాదించాలంటే నీకు హిందీ రావాలి. నువ్వు తెలుగు వాళ్ళకి, తెలుగు క్రియేటర్స్కి ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటావు అంటే అవ్వదు. నీకు హిందీ రావాలి, నీకు ఇంగ్లీష్ రావాలి. 40 దినాలు కంటైనర్లో ఖాళీ ఎందుకు ఉండేదని 30 దినాల్లో జపాన్ భాష ఎట్లా అంటే నేర్చుకున్నాను లేబా. నేను సింపుల్ చెప్తున్నా, ఒక రీల్ ఎడిట్కి నా ఎడిటర్ కూడా చూస్తుంటాడు ఇది. ఒక రీల్ ఎడిట్కి ఒక ఫారెన్ క్లయింట్ దగ్గర $300 మినిమం. అది మినిమం చెప్తున్నాను నేను. అంటే 25,000 రూపాయలు, 25,000 రూపీస్ బ్రో. ఒక 60 seconds రీల్కి వాళ్ళు ఇస్తున్నారు అక్కడ. నిజం. కానీ మన ఎడిటర్ లొకేషన్ మారుస్తున్నాడా? లేదు. మన తెలుగు వాళ్ళకి ఎడిట్ చేసుకుంటా కూర్చుంటున్నాడు. రైట్. ఏమో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనకు చేస్తాడా లేదో తెలియదు. కానీ నువ్వు ఎక్కువ సంపాదించాలంటే నువ్వు నీ అడ్రస్ మార్చాలి, నువ్వు లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, వేరే వాళ్ళని వెతకాలి. అర్థమవుతుందా? వేరే వాళ్ళని ఎలా వెతకాలి, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది నువ్వు ఆలోచించు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. నా దగ్గరికి చిన్న చిన్న బ్రాండ్స్ వస్తాయి, అరే 10,000కి చేసి పెట్టని చెప్పేసి. పెద్ద బ్రాండ్స్ దగ్గర నేను ఎతుకుతా. రైట్. నా అడ్రస్ని చేంజ్ చేస్తా. సో అప్పుడు మారుతాయి అన్నమాట, ప్రతి ఒక్కటి మారుతుంది.
ఇక్కడ చూస్తున్న వీడియోలో జనాల్ని మార్చినా ఏం చేసినా కూడా మొత్తం అన్ని దాన్ని బట్టి నా చార్జెస్ కూడా మారుతుంటాయి అనమాట. అండ్ సెకండ్ పాయింట్ సింపుల్, స్పెండ్ లెస్, లోన్స్ తీసుకోవద్దు, ఫ్రెండ్స్తో తిరగొద్దు, వేస్ట్ అవన్నీ వేస్ట్. డబ్బులు పడగానే మీ మమ్మీ వాళ్ళకి వేసేయండి. అదే నేను చేస్తాను. లాస్ట్ 4 years నేను అదే చేస్తా. డబ్బులు పడిందా మా మమ్మీ వాళ్ళకి వేసేస్తా. ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను. నా దగ్గర ఉంటాయి బ్రో, ఎలా కాదన్నా కూడా నెలకి 50,000-60,000 70,000 అలా నేను ఖర్చు పెట్టుకుంటాను. కాకపోతే దోస్ ఆర్ లైక్ లెవెల్ మారింది కదా, అర్థమవుతుందా? ఇందాక నేను మా మమ్మీ వాళ్ళతో కూడా చెప్తాను అనమాట. నాకు ప్రతిసారి నా పిన్ని వాళ్ళు బర్త్డేకి 1,500 వేస్తారు. ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే జై. నాకు చాలా ఎక్కువ అమౌంట్ లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు చూసుకొని అరే నిన్నే కదా ఇన్స్టాగ్రామ్ కమెంట్ ఆటోమేషన్కి 5,000 ఎగరేసాం, చాట్ జీపీటీ ప్రీమియం తీసుకోవడానికి 2,600 ఎగరేసాం. సో అలాంటప్పుడు ఆ 1,500 చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అరే ఇది నువ్వు ఫ్రెండ్కి ఇచ్చి మర్చిపోయే అమౌంట్ అది. నేను ఎలా బయట ఖర్చు పెట్టేస్తాను అంటే తప్పే, అంటే అలా ఉండకూడదు. కాకపోతే అదొక చిన్న అమౌంట్ అయిపోయింది నాకు. అది కూడా రూపాయి, దాన్ని సేవ్ చేయాలి, దాన్ని సేవ్ చేస్తే అయ్యిద్ది. కాకపోతే చిన్నవి ఉండాలి కదా. సో లైఫ్ అంటే అదే మరి. ఇంకా సంపాదించడం, ఎక్కువ సంపాదించడం, తక్కువ ఖర్చు పెట్టు. ఆ లెస్ ఏదైతే ఉందో అంబానీకి చూసుకున్నాం అనుకో, అంబానీకి 5,000 కోట్లు ఆ లెస్ అనేది. 5,000 కోట్లు వాడికి తక్కువ, జస్ట్ 5% ఆఫ్ హిస్ 5% కూడా కాదు వాడు మొత్తం రెవెన్యూలు. సో వాడికి చాలా తక్కువ 5,000 crores అనేది. సో నువ్వు ఎక్కువ సంపాదిస్తే ఆటోమేటిక్గా తక్కువ స్పెండ్ చేయి అంతే. అదొకటి నీ మైండ్లో పెట్టుకో. దాని గురించి నేను ఎక్కువ డెప్త్గా వెళ్ళాలంటే దీని గురించి నేను కొంచెం డెప్త్గా వెళ్తా. ఇప్పుడు నీకు ఇది అయిపోయింది కాబట్టి, ఇలా ఎప్పుడైతే నా లైఫ్ చేంజ్ అయిందో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను ఏదైనా చేయగలను, నేను సంపాదించగలను. జస్ట్ కష్టపడతా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మన గోల్ ఏంటి అనేది మనం క్లియర్గా పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. అండ్ ఇదే సక్సెస్ వల్ల నేనేం చేశాను, నా కాలేజ్ అయిపోయి 24 LP వచ్చేసిన తర్వాత నాకు చేతికంత రాకపోయినా కూడా నాకు తెలుసు, నాకు చేతికంత రాకపోయినా కూడా ఏమన్నారంటే 12 LPA ప్లస్ తీసుకొస్తే నాకు ఒక బండి కొంటా అన్నారనమాట. ఆ బండి ఏంటంటే GT 650, నాది 4.2 lakhs, అది 4.25 lakhs నా బైక్. సో బైక్ ఏం చేశారంటే డైరెక్ట్ అమౌంట్ పెట్టేసి కొనేశారనమాట. సో అది కొనడానికి కూడా నేను అల్లరి పెట్టేసా. అప్పుడు జాబ్ వచ్చేగానే అల్లరి పెట్టేశాను నేను. నాకు 4.25 lakhs బండి, అది కావాలి అని చెప్పేసి. మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేశారనమాట. మా మమ్మీ దగ్గర ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి ఓకే 4.25 lakhs లోన్ తీసేసుకొని కొనేశారు. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, నేను చేయగలను కాబట్టి, నేను అప్పుడు ఆ నెల మన డిఎస్సి కోర్స్ అనేది లాంచ్ చేశాను. కష్టపడ్డా, డిఎస్సి కోర్స్ కోసం కష్టపడ్డా. డిఎస్సి కోర్స్ పెట్టి ఆ నెల నేను మా ఫాదర్కి ఆ మంత్ ఎండ్ నేను 7 lakhs వేసాను. 7 lakhs వేస్తే మా ఫాదర్ షాక్ అయిపోయారు. నాన్న ఎలా నాన్న అని చెప్పేసి చెప్పా, లోన్ కట్టేసుకోనన్నా అని చెప్పేసాను అనమాట. సో ఇదొక అమౌంట్ అలా ప్లస్ వేసుకుంటూ వెళ్ళాను. కాకపోతే అప్పటి నుంచి కూడా వేస్తూనే ఉన్నా. సో పాయింట్ మారిద్ది, లైఫ్ మారిద్ది. అప్పుడు మా ఫాదర్ షాక్ అయ్యారు. ఇప్పుడు మా ఫాదర్ ఓకే వస్తాయిలే అని చెప్పేసి అంటారు ప్రతి నెల. సో వస్తాయి. ఆ రూపాయి మెయిన్ అనమాట. ఈ రూపాయి రావడమే కష్టం. అందుకే కదా ఈ వీడియో. రీజన్ ఎందుకు రావట్లేదు, ఆ రూపాయి ఎందుకు రావట్లేదు, నీకంటూ ఒక రీజన్ లేదు. నా లైఫ్లో నేను చెప్పా కదా, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఈజ్ మై రీజన్. నేను మా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఇంకా వద్దు బ్రో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి విసుగొచ్చేసాను. పేరెంట్స్ దగ్గర నాన్న డబ్బులు లేవు, చెల్లికి ఫీజు కట్టాలి, చెల్లికి మేనేజ్మెంట్, దానికి డబ్బులు, అరే ఇది కష్టాలు, ఆ కష్టాలు ఈ కష్టాలు. అంతెందుకు బ్రో, నా లైఫ్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు నా లైఫ్లో సిచ్యువేషన్ మా మమ్మీ వాళ్ళు చెప్పేవారు. ఇవన్నీ నేను చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. పండక్కి బట్టలు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొన్నాము అని చెప్పేసి చెప్పారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ బ్రో, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఇంక చిరాకేసింది, ఇది కాదురా లైఫ్ అని. సో నేను కష్టపడి మార్చాను దాన్ని. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని. సో నీకంటూ ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకో. నువ్వే లైఫ్ చేంజ్ అవ్వాలి. నీ లైఫ్ని మీ పేరెంట్స్ చేంజ్ చేయలేరు, నీ లైఫ్ని నువ్వే చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకేం ఇవ్వలేరు, ఎందుకంటే ఇవ్వలేరు బ్రో. వాళ్ళ లెవెల్ అది, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే మీరు చేసి పెట్టారు కదా అన్న చాలు, నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు చేయాలి. అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు కాలేజ్లో చదువుతుంటే జాబ్ కోసం కష్టపడు, ఎక్స్ట్రాగా స్కిల్ ఏదైనా చెయ్యు, అది జిమ్ అయినా పర్లే, ఏదైనా పర్లే. సో అలా నువ్వు ఐడెంటిఫై చేసుకో. అందరూ జాబ్ కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి నువ్వు జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి నేను చెప్పట్లే, అలా తెచ్చుకోకూడదని చెప్పేసి కూడా చెప్పట్లే. నువ్వు ఐడెంటిఫై చేసుకో, నువ్వు దేంట్లో బెస్ట్ అవ్వగలవు, నువ్వు దేంట్లో చేయగలవు అనేది అర్థం చేసుకుంటే ఫస్ట్ స్టెప్ వీటిలో ఒకటి ఐడెంటిఫై చేసుకుంటావు. ఆ ఒక్క ఐడెంటిఫై చేసుకున్న దాంట్లో నుంచి నువ్వు ఫస్ట్ రూపాయి సంపాదిస్తావు. ఆ రూపాయి సంపాదించిన దగ్గర నుంచి దాన్ని 100 చేస్తావు. ఆ 100 చేసిన దాన్ని నువ్వేం చేస్తావు, అర్న్ మోర్ చేస్తావు. ఎలా చేస్తావు, అడ్రస్ మారుస్తావు. ఎలా చేస్తావు, వేరే లాంగ్వేజెస్ నేర్చుకుంటావు. ఎలా చేస్తావు, పెద్ద పెద్ద క్లయింట్స్ దగ్గరికి వెళ్తావు. అర్థమవుతుందా? అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు డబ్బు ఇవ్వడానికి రెడీ. ఇప్పుడు స్వరూపం నా కింద 10 మంది ఇంటర్న్స్ ఉన్నారు. సో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తున్నా కదా, నాకైతే నేను ఫ్రీగా చేశాను అనమాట. నా కాలేజ్లో 1.5 year ఇంటర్న్షిప్. ఇప్పుడు నా కింద ఉన్న వాళ్ళు నేను 3,000 ఇస్తున్నా పర్ మంత్ వాళ్ళకి. మినిమం 5,000 కూడా ఇచ్చిన వాళ్ళు. సో లెవెల్ మారింది. 5,000 తక్కువే, ఇప్పుడు 3,000 తక్కువే బయట నుంచి చూసుకుంటే. కాకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎక్కువే అది, రైట్? సో అలా నువ్వు లొకేషన్ మార్చాలి. నువ్వు మేబీ స్వరూపం దగ్గర ఇంటర్న్షిప్ చేయొచ్చేమో, నువ్వు ఇంకేదైనా చేయొచ్చేమో. ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి నీ అడ్రస్ అనేది మారాలి. ఇప్పుడు ఇంకొక స్టెప్ వస్తేప్పటికి మారితే సరిపోదు, స్మార్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయను నేను, ఇవన్నీ నేను నీట్గా రాసి పెడతా. A few minutes later. సో ఇక్కడ కొన్ని రాసాను చూడండి. ఏమేమి రాసా అంటే, ఓకే, జిమ్, కాలేజ్, డెలివరీ బాయ్, ఏదైనా కూడా ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే పిక్ 1 నువ్వు పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకుంటావు అంటే అది నీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది బ్రో, దానిలో నేను హెల్ప్ చేయలేను. ఎవడి బలం వాడితే, నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటుంది. ఆ బలమే నీ నమ్మకం. లేదు నాకు తెలియట్లేదు అంటే ప్రతి ఒక్కటి ట్రై చేసే బ్రో. నువ్వు డెలివరీ బాయ్గా చెయ్యు, నువ్వు కంప్యూటర్ షాప్లో పని చేయు, బిజినెస్ చెయ్యు, సొంతగా షాప్ పెట్టుకో, మొబైల్ షాప్లో పని చేయు, క్యాటరింగ్ చెయ్యు, సోషల్ మీడియా చెయ్యు, ఏదైనా చెయ్యు, నీ ఇష్టం, నీకెక్కడ అనిపిస్తుంది అనేది నువ్వు ఆలోచించుకో. డెలివరీ బాయ్ కూడా లక్షల్లో సంపాదించవచ్చు, చెప్పలేం, కాకపోతే స్మార్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సంపాదించావు, ఓకే, అడ్రస్ మార్చిన తర్వాత ఓకే, అర్న్ మోర్, దీన్ని ఎక్కువగా సంపాదించడానికి ట్రై చేస్తున్నావు. నౌ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే నువ్వు స్మార్ట్గా ఉండాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని స్మార్ట్గా ఉందనుకో, అప్పుడు నువ్వు దానిలో బెస్ట్ అవుతావు. స్మార్ట్గా చేసుకొని స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. మన పేరెంట్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేసేవారు. ఆ హార్డ్ వర్క్ అనేది మనం ఆపేసి స్మార్ట్ వర్క్ చేస్తే అప్పుడు మనకేమైందంటే, రైట్, స్మార్ట్ వర్క్ చేస్తే మనం ద బెస్ట్ అవుతాం. ఇప్పుడు నువ్వు డెలివరీ బాయా, ద బెస్ట్ అయిపో. నువ్వు ఇల్లు కడతావా, ఒక మేస్త్రియా, ద బెస్ట్ అయిపో. నువ్వు ఒక షాప్ నడిపిస్తావా, ద బెస్ట్ అయిపో. నువ్వు ఏ పని చేసినా కూడా దానిలో ద బెస్ట్ అయిపో. ఎప్పుడైతే నువ్వు ద బెస్ట్ అయిపోతావో, ఏదైతే ఒక స్కిల్లో బెస్ట్ అయిపోతావో, అప్పుడు నువ్వు ఎక్కువ సంపాదిస్తావు. ఓకేనా? ఇది 3rd పాయింట్ అన్నమాట. ఓకే, బికమ్ బెస్ట్. అది చేసినప్పుడు ఎలా చేయాలి, దాన్ని స్మార్ట్గా పనిచేయి. నువ్వు స్మార్ట్గా పనిచేయి బ్రో, అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతుంది. అవ్వదు అనేది ఏం లేదు ఈ లైఫ్లో. ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను, దీనికి ఎలా బెస్ట్ అవ్వాలి, ఎలా ద స్మార్ట్ వర్క్ అవ్వాలి, బీ ద బెస్ట్ ఎలా అవ్వాలి అని చెప్పేసి, రైట్? ఒకవేళ నీ కోడింగ్ నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉందనుకో బ్రో, నువ్వు డిఎస్ఏ చేస్తావు, లీడ్ కోడ్ చేస్తావు, ఇవి అన్నీ చేస్తావు అనుకో బ్రో, నువ్వు డైరెక్ట్ నీ ఫస్ట్ జాబే ఫేస్బుక్లో, డైరెక్ట్గా నీ ఫస్ట్ జాబే అమెజాన్లో ఉండాలి. అర్థమవుతుందా? అండ్ దాని తర్వాత స్టెప్ వస్తేప్పటికి డైరెక్ట్గా నువ్వు నీ సొంత కంపెనీ పెట్టేసి అమెజాన్ ఫేస్బుక్ కాకపోయినా కూడా ఒక మంచి లెవెల్కి తీసుకువెళ్ళగలగాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఫౌండర్ అంశుమన్ సింగ్ ఎవరైతే ఉన్నారో, అతను కోడింగ్లో తోపు. సో నువ్వు కోడింగ్ చేస్తే ఆ లెవెల్లో చేయి, లేదా చేయక. నెక్స్ట్ వస్తేప్పటికి స్మార్ట్ వర్క్. ఇప్పుడు హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఇప్పుడు స్మార్ట్ వర్క్ ఎగ్జాంపుల్ చెప్తావు. ఇప్పుడు సుందర్ పిచ్చై ఉన్నాడు, ఓకేనా? ఆ గూగుల్ సీఈఓకి వెళ్ళి నువ్వేం చెప్తావు అంటే, ఓకే నాకు గూగుల్లో మొత్తం అంతా కోడ్ బేస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయన్నావు అనుకో, కష్టం. దాన్ని మొత్తం రాయమన్నావు అనుకో, రాయలేడు. ఎందుకంటే అతను కోడింగ్ మేబీ ఒకప్పుడు వచ్చు, ఇప్పుడు మేబీ మర్చిపోయి ఉండొచ్చు. ఓకే, అతను సుందర్ పిచ్చై సీఈఓ అయింది కోడింగ్ రావడం వల్ల కాదు, అక్కడ ఒక ప్రొడక్ట్కి బిజినెస్ తీసుకురావడం వల్ల. సో స్మార్ట్గా ఆలోచించు. వేరే వాళ్ళకి నువ్వు ఎలా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నావో ఆలోచించు. అది ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో దెన్ అఫ్ కోర్స్ యూ విల్ బికమ్ ద బెస్ట్. ఓకే,
ఆ బెస్ట్ నేను దేనిలో అవ్వగలను అనేది నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు బిజినెస్ రన్ చేయడంలో బెస్టా, దానిలో బెస్టా, దీనిలో బెస్టా అని చెప్పేసి. ఇంకొక అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, మన తెలుగు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేసేయగలరు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఎక్సెట్రా 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 వీళ్ళంతా ఎవరు? తెలుగు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో కష్టపడి తెలుగు పేరు కూడా లేనిది వీళ్ళు వచ్చి తెలుగు అంటే బ్రాండ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగు అంటే 1000 crore ఇండస్ట్రీ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. అర్థమైందా? తెలుగోడు అనుకుంటే ఏదైనా సాధించగలడు. సో నువ్వు లక్కీగా ఫీల్ అవ్వు, నువ్వు తెలుగు వాడివి అని చెప్పి లక్కీగా ఫీల్ అవ్వు. లక్కీగా ఫీల్ ఇప్పటి నుంచి కష్టపడడం స్టార్ట్ చేయి. అదే గోల్తో, అదే ఆశయంతో నేను కూడా కష్టపడ్డా కదా, అదే ఆశయంతో నేను కూడా కష్టపడితే ఒక జాబ్ వచ్చింది మంచిగా. ఆ జాబ్ తర్వాత నేను సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో నేను సంపాదించగలుగుతున్నాను. సో ఇంగ్లీష్లో చేయాలి, హిందీలో చేయాలి అని చెప్పి రూల్స్ ఏం లేవు. తెలుగులోనే చెయ్యు ఏం చేస్తున్నావు కూడా. రైట్? ఎంతోమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు, రా టాక్స్ విత్ వీకే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. ప్రసాద్ ఇన్ టెక్ తెలుగు ఉంటుంది. వీళ్ళంతా తెలుగులో డైమండ్స్. నేను చెప్తాను, వీళ్ళంతా తెలుగులో డైమండ్స్. సో వీళ్ళు కష్టపడ్డారు. సో తెలుగు వాళ్ళు కష్టపడితే ఏ లెవెల్కైనా తీసుకెళ్ళిపోతారు. సో నువ్వు గర్వంగా ఫీల్ అవ్వు, నువ్వు ఒక తెలుగువాడు అని చెప్పి. అర్థమవుతుందా? నేను అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా బ్రో. ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే. సో ఇప్పుడు బీ ద బెస్ట్ అవ్వాలంటే దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఏంటది? కష్టపడుతూ ఉండాలి. ఎందుకు కష్టపడాలి మనం? దెర్ షుడ్ బి ఎ రీజన్. ఓకే, నా రీజన్ అనేది నేను చెప్పాను. అండ్ ఎక్కడ కష్టపడాలి? ఫస్ట్ కష్టపడాల్సింది ఐడెంటిఫై వన్ స్కిల్, పిక్ వన్. రూపాయి సంపాదించు, దాన్ని 100 చేయి. ఇంకెక్కువ సంపాదించడానికి ఎలా చేయాలి? ఇవి ఫాలో అవ్వు. నువ్వు అడ్రస్ని మార్చు, ఇవి నేర్చుకో, బికమ్ ద బెస్ట్. అప్పుడు నీ మనీ అనేది సార్ట్ అవుట్ అయిపోద్ది. దెన్ నీ కెరియర్ సార్ట్ అవుట్ అయిపోద్ది. దెన్ నీ ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ కూడా బాగుపడిపోతాయి. వెన్ వన్ థింగ్ ఈజ్ సార్టెడ్ అవుట్, ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ ఆటోమేటికలీ. డబ్బుంటేనే మర్యాద, ప్రేమ. అప్పుడు నువ్వు మిగిలిన ఆలోచించవచ్చు. అన్నీ సెట్ అయిపోయి కదా. ఇప్పుడు ఒక పెన్సిల్ ఇరిపేసాం మనం. ఓకే, ఒక పెన్సిల్ ఇరిపేసాం. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ తిరుగుతాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్. ఓకే, నా లైఫ్లో అంతే. ఇప్పుడు నేను ఫస్ట్ తిరగొట్ట, నెక్స్ట్ నేను జిమ్కి వెళ్దాం లేదా హెల్త్ బాగు చేసుకోవడం, అవన్నీ నేను చేస్తాను. కానీ అక్కడ కూడా కన్సిస్టెంట్గా ఉండాలంటే ఒక రీజన్ అనేది ఉండాలి. బట్ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ కావాలంటే ఆ రీజన్ అనేది మాత్రం నీకు లేకపోతే నువ్వు కష్టపడలేవు. నువ్వు ఎన్ని వీడియోలు చూసుకున్నా కన్సిస్టెన్సీ, టైం మేనేజ్మెంట్ చేయలేవు. స్టార్ట్ చేయి. ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి, వాళ్ళ లెర్నింగ్స్ నుంచి నువ్వు నేర్చుకొని నువ్వు కష్టపడు. రైట్? లొకేషన్ అయితే మార్చుకోరు ఫస్ట్, నేను చెప్తున్నా. సో విత్ దట్ మీకు ఎక్కడ ఏం అనిపించినా కూడా ఈ వీడియోలో నన్ను క్షమించండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో, మీ ఫ్యామిలీస్లో, వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్లో. మీ ఇష్టం, ఎక్కడ షేర్ చేస్తారో నాకు తెలియదు. షేర్ చేసేయండి. అండ్ ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఎక్కడి వరకు చూస్తున్నారంటే వీడియోని వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను హార్ట్ సింబల్ ఇస్తాను అనమాట మీకు. అండ్ కష్టపడతా అని చెప్పేసి ఒక మోటివేషన్తో 2025ని ఇంకా ఇప్పటివరకు ఆరంభించకపోయినా కూడా పర్లే, ఇప్పుడైనా ఆరంభించండి, అయిపోతుంది అదంతలేదే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగువాడు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ విత్ దట్ లెట్స్ క్లోజ్ దిస్ వీడియో ఓవర్ హియర్. నీకంటూ రీజన్ ఉండాలి. రీజన్ ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు. కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దిస్ వెరీ ఎండ్. థ్యాంక్స్ అశోక్. సాహో పేరు సాహో.